ఇప్పుడు నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తానులే, కమిషన్ ద్వారా చేయిస్తానులే. నేను ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకున్నా. ఇందులో ఏ విధంగా చేస్తే భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా న్యాయపరంగా క్షేత్రస్థాయిలో 100% బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉంటుందో నేను సలహా అడుగుతా ఉన్నా. మేము శాసనసభ లోపల దీన్ని చర్చకు కూడా తీసుకుపోతాం. శాసనసభ లోపల కూడా వాళ్ళందరి ఆమోదము, వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. అందుకే ఇందులో అనుభవజ్ఞులైనటువంటి పాత బీసీ కమిషన్ల చైర్మన్లు కావచ్చు, లేదా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ ఓబీసీ కమిటీ మెంబర్ గా దేశంలో 20 రాష్ట్రాలు జరిగినాం. కాబట్టి నాకు కూడా ఒక అవగాహన ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన వ్యక్తిగతంగా కన్సర్న్ మినిస్టర్ మై ఓన్ ఐడియా. అయినా నేను తప్పకుండా దానికి సంబంధించిన విషయాల లోపల అందరి ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ కన్సర్న్ ఎవరికైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న పనిచేయాలన్న ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుంటాం. దానికి ఎక్కడ కూడా భవిష్యత్తులో అటువంటి విమర్శ, అటువంటి అవకాశం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. మీరు అనుమానపడే అవసరం లేదు. ఆల్లేస్ కొడుకు పేరు సోమలింగం అనుమానపడకు. అందరికి ధన్యవాదాలు. ఈ యొక్క బీసీ కుల జనగణన అంశానికి నేను పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకారం అడుగుతా ఉన్నా. పారదర్శకంగా రాబోయే సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం జరుగుతున్న ఈ యొక్క నివేదన చేయాలని చెప్పి కోరుతున్నా. మా గౌరవ వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గారు, ఎప్పుడు బీసీల హక్కుల కొరకు కొట్లాడే సీనియర్ నాయకుడు పిసిసి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటారు. కానీ వివిధ కార్యక్రమాల వల్ల వాస్తవంగా 12 అయితే అందరూ అందుకుంటారు. ఈ గాంధీవన్ అలవాటు అయిపోయింది. మేమేమో 12 గంటలకు మా దగ్గర ఇలా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం పెట్టుకున్నాం. దాని గురించి ముఖ్యమంత్రి గారు టైం ఉంది కాబట్టి నేను హరి గారిని పర్సనల్ రిక్వెస్ట్ చేసి టైం ప్రిపోన్ చేసుకున్నా. 11 గంటలకు కూడా మీరు లేచి ఉదయాన్నే వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు.